హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి భీమవరం సభలో కొంతమంది అగంతకులు కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. నిజంగా ఈ దాడి పాల్పడ్డారా? మరి ఎవరు ఈ దాడికి చేయడానికి వచ్చారు? ఎవరి దగ్గర కత్తులు ఉన్నాయి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మరి ముఖ్యమైన నేతల పైన దాడులు చేయడం, మన జగన్ గారి పైన రాయి దాడి చూసాం. ఆ తర్వాత చంద్రబాబు గారి పైన కూడా రాళ్లు విసరడానికి ప్రయత్నించారన్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి భీమవరం సభలో కూడా కొంతమంది కత్తులతో వచ్చారు, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. మరి ఏం జరిగింది సార్ అక్కడ? వాస్తవానికి అది జేబు కత్తిర్లు చేసే వాళ్ళు అని ఒక అనుమానం ఉంది. అయితే ఎన్నికల వ్యూహాలలో లేదంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో అధికార పక్షాలు విపక్షాలు ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న ఈ రోజుల్లో ఆంధ్ర రాజకీయాలు బాగా వేడిగున్నాయి. ఒకవైపు సూర్యుని ప్రతాపం అయితే మరోవైపు రాజకీయ వేడి అని మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ భీమవరం సభకి వచ్చే వాళ్ళని చూస్తే మామూలుగా సభలోకి వచ్చే వాళ్ళని చెక్ చేస్తారు కదా, అనుమానం ఉండే వాళ్ళని పోలీసులు చెక్ చేస్తే ఒక ఇద్దరు చేతిలో చిన్న చిన్న చాకులు లాంటివి ఉన్నాయంట. మరి అవి చిన్నవో పెద్దవో కూడా పూర్తి స్థాయిలో తెలియదు. బట్ అవి జేబులు కత్తిరించడానికి తెచ్చినవా, లేదంటే వాళ్ళ పర్సనల్ గ్రెడ్జ్తో పలానా సభకి వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా, వాడు వస్తాడు, ఆయన వస్తే అక్కడ కోసేద్దామో పొడిచేద్దామో అనుకుని వచ్చారా అనేది ఇంకా తెలియదు, దర్యాప్తు అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చిన్న రాయి దాడి, గులక రాయి దాడి జరిగింది అనుకున్నారో, ఆ తర్వాత అంతకుముందు చంద్రబాబు గారి మీద కూడా రాళ్ళు దాడి జరిగింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేల మధ్యలో బ్లేడ్లు పెట్టి ఆయనకి చెయ్యి ఇచ్చిలాగిచ్చి కోసే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళే అభియోగం చేశారు. ఇట్లా రకరకాలుగా జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చిన్న బ్లేడ్తో కోస్తే చచ్చిపోతాడా, అదేంటది రాయితో కొడితే ప్రాణం పోద్దా, వాడేమైనా పెట్టా పక్ష అన్న మంత్రులు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి గారు తగిలేసరికి మాత్రం అది పెద్ద బూచిలాగా భూతద్దంలో చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం సహజం. అయితే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద చాలా వరకు ఏదో ఒకటి చెయ్యాలని, ఆయన ఎలాగైనా ఓడించాలని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏది చిన్న జరిగినా కూడా అనుమానానికి దావిస్తుంది. అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారంటున్నారు. మరి ఆ పోలీసులకు కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయొద్దని చెప్తుందో లేదా నిజంగా చేయమని చెప్తుందో అనేది చూడాలి, తెలియదు. అయితే పోలీసుల దర్యాప్తులో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు అనుకోని వచ్చిన వ్యక్తులు కాదు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు. వారిని ఎందుకు క్యారీ చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు, కత్తులను క్యారీ చేయడం అనేది. సో దీని మీద ఒకవైపు రాజకీయ వేడి బాగా రుద్దబడుతుంది, బాగా ప్రజల మీద కూడా రుద్దుతున్నారు రకరకాల వ్యూహరచనలతో. కోడికత్తి లాంటి డ్రామాలు, గులకరాయి లాంటి డ్రామాలో వాస్తవాలో తెలియదు కానీ, ఎందుకంటే దీని పూర్తిగా డ్రామాలు, కోడికత్తి మాత్రం డ్రామా అని పూర్తిగా. ఎందుకంటే మొన్న కోడికత్తి తల్లి సోదరుడు ఆవేదన చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది. సో ఇటువంటి డ్రామాలు స్క్రిప్ట్లు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళేమంటారు, వాళ్ళనే మనుషులు పెట్టి అలాగ మా మీద అభియోగం మోపే వాళ్ళ ఉందని చెప్పి రెడీగా వైసీపీ వాళ్ళు రేపు అదే స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళేమంటారు, ఎక్కడ పవన్ కళ్యాణ్ కలబడినా ఇప్పుడు ఒకసారి అమలాపురంలో కూడా ఎక్కడో చెప్పులు విసరాలను కూడా చూశారంట. దానికి అప్పుడులో మీడియాలో అమలాపురం నాకు గుర్తులేదు, బట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్సే. దానికి గబ్బర్ సింగ్ సినిమాలో ఏదైతే మంత్రి మీద చెప్పులు విసరాలనుకున్నప్పుడు పోలీసులు దాన్ని ప్రతిఘటించి ఆపుతారు ఆ సినిమాలో. సో ఇక్కడ కూడా అలాగే ప్లాన్ చేస్తే జన సైనికులు ఆపారంట. దాని అప్పట్లో ట్రోల్స్ కూడా అయ్యేవి చాలా వరకు. సో అట్లాగా వీళ్ళు వాళ్ళ పని అని వీళ్ళు అభియోగం లేదు, వీళ్ళే హైప్ కోసం చేసుకున్నారని వైసీపీ శ్రేణులు వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా మనుషుల ప్రాణాలతో ఆడుకోవడంత వరకు బాగానే ఉంటుంది. మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక విధంగా వీళ్ళు అంత హైప్ అయితే ఇప్పటికీ నానా హడావిడి చేసేవారుగా. కత్తి తెచ్చాడు, కత్తి వల్ల ఆల్రెడీ గీరుకుపోయింది, వాడి పని ఏమని చెప్పి వీళ్ళు హైలైట్ చేసేవారుగా, చేయలేదుగా. మరి అంతకుముందు రాళ్ళు ఇచ్చినప్పుడు కూడా, రాళ్ళు దెబ్బలు తగిలినప్పుడు కూడా ఏం అనలేదుగా. అంతకుముందు కందుకూరులోనో గుంటూరులోనో చంద్రబాబు గారు సభ అయినప్పుడు కూడా తొక్కిసలాట్లో కూడా చనిపోయారని కావాలనే తొక్కిసలాట్లా క్రియేట్ చేసి చంపేశారు చంద్రబాబు గారి క్రేజ్ కోసమే, చంద్రబాబు ఊరికే మనుషులు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని కూడా విమర్శించారు మంత్రులు. ఆ తర్వాత చంద్రబాబుకి ఎక్కడ కూడా రోడ్ షోకు అవకాశం ఇవ్వకుండా, అంటే శాంతి భద్రతలు ప్రాబ్లం అవుతుంది, సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి, అందుకే మేము రోడ్ షోలకి వాటికి పర్మిషన్ ఇవ్వము అన్నట్టు కూడా కొంతమంది మంత్రులు, అలాగే సుపీరియర్ పోలీస్ అధికారులు కూడా వ్యవహరించిన తీరు మనం చూసాం. దానికి ప్రతిగా లోకేష్ గారు కూడా రెడ్ డైరీ పట్టుకొని తిరుగుతున్నారు. రెడ్ డైరీలో వాళ్ళ పేర్లన్నీ పొందుపరచబడ్డాయి, ఎవరెవరు
ఎలా విరుద్ధంగా ప్రవర్తించారు అని. సో రాజకీయాల్లో ఎన్నికల క్యాన్వాసింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్నది ఇదైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నిన్న మొన్న తెనాల్లో సభ పెట్టినప్పుడు కూడా బోర్ను వర్షం పడింది. వర్షం పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ సభలు మాట్లాడారు. అలా వర్షం పడినప్పుడు మాట్లాడితే ఈ సీజన్ కాని సీజన్ పడే వర్షం వల్ల కొన్ని రకాల జ్వరాలు వస్తాయి. అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే. సో ఇప్పటికే ఎవరు తాపత్రయం వాళ్ళది, ఎవరు గెలవాలని వాళ్ళు వ్యూహరచన చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో అక్కడికి వాడు వచ్చాడంటే ఒకటి నిజంగా ఏమైనా చేయాలని వచ్చాడా, లేదా అక్కడికి ఆ చాకు పట్టుకున్న వ్యక్తి యొక్క ఎవడైతే వాడితో ద్వేషం పెంచుకున్నాడో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యిండి వీడు భీమవరం సభకు వస్తాడు రా, వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలోనే వాడిని పట్టుకొని బెదిరించడం ఏదో చేయాలని అనుకుని ఉండొచ్చు వీడు. సో పోలీసులకు దొరికిపోయాడు కాబట్టి పోలీసులు కూడా ఈ రకమైన వ్యూహరచన కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తారు కదా. ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని ఎవరైనా సుపారీ ఇచ్చారా, మీకు ఎవరైనా పురమాయించారా, మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి అని రకరకాల యాంగిల్స్ కూడా ఆలోచిస్తారు. బట్ నిజంగా అది దొరికింటే అది చేస్తే ఇప్పటికి జన సైనికులు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పి ఉండేవారు నాకు తెలిసి. బట్ వాళ్ళు క్యాజువల్గా చెకింగ్లు దొరికింది కాబట్టి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. అది సో అట్లాగా వీళ్ళు వాళ్ళ పని అని వీళ్ళు అభియోగం లేదు, వీళ్ళే హైప్ కోసం చేసుకున్నారని వైసీపీ శ్రేణుల వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా మనుషుల ప్రాణాలతో ఆడుకోనంత వరకు బాగానే ఉంటుంది. మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక విధంగా వీళ్ళు అంత హైప్ అయితే ఇప్పటికీ నానా హడావిడి చేసేవారుగా. కత్తి తెచ్చాడు, కత్తి వల్ల ఆల్రెడీ గీరుకుపోయింది, వాడి పని ఏమని చెప్పి వీళ్ళు హైలైట్ చేసేవారుగా, చేయలేదుగా. మరి అంతకుముందు రాళ్ళు ఇచ్చినప్పుడు కూడా, రాళ్ళు దెబ్బలు తగిలినప్పుడు కూడా ఏం అనలేదుగా. అంతకుముందు కందుకూరులోనో గుంటూరులోనో చంద్రబాబు గారు సభ అయినప్పుడు కూడా తొక్కిసలాట కూడా చనిపోయారని కావాలనే తొక్కిసలాట్లా క్రియేట్ చేసి చంపేశారు చంద్రబాబు గారి క్రేజ్ కోసమే, చంద్రబాబు ఊరికే మనుషులు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని కూడా విమర్శించారు మంత్రులు. సో పోలీసులకు దొరికిపోయాడు కాబట్టి పోలీసులు కూడా ఈ రకమైన వ్యూహరచన కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తారు కదా. ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని ఎవరైనా సుపారీ ఇచ్చారా, మీకు ఎవరైనా పురమాయించారా, మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి అని రకరకాల యాంగిల్స్ కూడా ఆలోచిస్తారు. బట్ వాళ్ళు క్యాజువల్గా చెకింగ్లు దొరికింది కాబట్టి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం సహజం. అయితే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద చాలా వరకు ఏదో ఒకటి చెయ్యాలని, ఆయన ఎలాగైనా ఓడించాలని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏది చిన్న జరిగినా కూడా అనుమానానికి దావిస్తుంది. అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారంటున్నారు. మరి ఆ పోలీసులకు కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయొద్దని చెప్తుందో లేదా నిజంగా చేయమని చెప్తుందో అనేది చూడాలి, తెలియదు. అయితే పోలీసుల దర్యాప్తులో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు అనుకోని వచ్చిన వ్యక్తులు కాదు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు. వారిని ఎందుకు క్యారీ చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు, కత్తులను క్యారీ చేయడం అనేది. సో దీని మీద ఒకవైపు రాజకీయ వేడి బాగా రుద్దబడుతుంది, బాగా ప్రజల మీద కూడా రుద్దుతున్నారు రకరకాల వ్యూహరచనలతో. కోడికత్తి లాంటి డ్రామాలు, గులకరాయి లాంటి డ్రామాలో వాస్తవాలో తెలియదు కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.